సారి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే సదానంద యోగి గారి క్లాప్స్ కొడదాం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, పిఎస్ఎస్ఎం మూమెంట్ కోసం ఈ మూమెంట్లో ఉన్న సభ్యుల వినియోగార్థం మనం ఈ సబ్జెక్ట్స్ చెప్పుకుంటున్నాం. పత్రిజీ గారు భౌతికంగా లేరు కనుక ఆయన భౌతికంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి ఎంతో జ్ఞానాన్ని మనం ఎపిసోడ్స్ ద్వారా చెప్పుకుంటున్నాం కనుక ఈరోజు కూడా ఒక 3 టాపిక్లు చెప్పుకుందాం. మొదటిది గుణ విభాగశః, రెండవది చాతుర్వర్ణాలు, 5 పంచమహావాక్యాలు. ఈ 3 టాపిక్లు మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిది గుణ విభాగశః. ఎన్ని గుణాలు ఉన్నాయి మనకి తెలిసిన గుణాలు 3 త్రిగుణాలు అంటారు. తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము. గుణం అనేది గుణం కనపడుతుందా? అంతర్స్థితి. గుణం అనేది అంతర్స్థితి. కర్మ అనేది బాహ్యస్థితి. గుణము కర్మ ఈ 2 పత్రిజీ ఏం చెప్తుంటే పెన వేసుకున్నటువంటి పాముల వంటివి అంటాడు. పెన వేసుకున్నటువంటి పాముల వంటివి. గుణం బట్టి కర్మ ఉంటుంది, కర్మను బట్టి గుణం ఉంటుంది. నువ్వు నీ గుణాన్ని మార్చుకోవాలంటే బాహ్య ప్రపంచంలో నీ కర్మలు గొప్ప కర్మలు చేయాలి. గొప్ప గొప్ప కర్మలు ప్రతిరోజు గొప్ప గొప్ప కర్మలు చేస్తుంటే నీ గుణం కూడా మారుతూ ఉంటుంది. నువ్వు తమో గుణంలో ఉంటే రజోగుణంలోకి వెళ్ళాలి. రజోగుణంలో ఉన్నావా సాత్విక గుణంలోకి వెళ్ళాలి. నువ్వు సాత్విక గుణంలో ఉన్నావా ఈ 3 గుణాలు. మిగిలినవి మీ 2 గుణాలు కాదు, గుణరహిత స్థితి. శుద్ధ సాత్విక స్థితి గుణరహిత స్థితి. సాత్విక స్థితిలో ఉన్నవారు శుద్ధ సాత్విక స్థితికి చేరుకోవాలి. మరి శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవారు నిర్గుణులు కావాలి. మహనీయులంతా నిర్గుణ స్థితిలో ఉన్నారు కనుకనే వారు కీర్తించబడుతున్నారు మనందరి చేత. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పాడు త్యాగరాజు గారు. ఇక్కడ మనం కూడా క్లాప్స్ ద్వారా వందనాలు సమర్పించుకున్నారు అందరికీ. మరి ఆ మహానుభావులంతా చెప్పిన విషయాలే మనం చర్చించుకుంటాం. ఆ మహానుభావులో ఒకానొక మహానుభావుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఆయన నిర్గుణ స్థితిలో ఉన్నాడు కనుకనే ఇంత గొప్ప జ్ఞానం అందించగలిగాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి గుణాలు ఈ 3. కాబట్టి గుణం మారాలంటే కర్మలు నువ్వు రెగ్యులర్గా చేస్తూనే ఉండు, నువ్వు ఖాళీగా ఉండవద్దు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంగోస్త్వ కర్మని. నువ్వు నీ స్థాయికి తగ్గ కర్మలు చేస్తూ ఉండు, కానీ దాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించకూడదు. ఫలితం నేనే ఇస్తా అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఫలితం నేనే ఇస్తా అని చెప్పేసి కృష్ణ భగవాన్ వారు తెలియజేస్తున్నారు. అట్లని చెప్పేసి ఫలితం రాదు కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఫలితం నేను ఇస్తా, కానీ నువ్వు ఆశించవద్దు ఇలాంటి ఫలితం కావాలి, ఈ పని చేస్తే ఇలాంటి ఫలితం కావాలి అని చెప్పేసి నువ్వు ఆశించవద్దు. కానీ మనం ఎలా చేస్తున్నాం? ప్రతిరోజు కర్మలు ఫలితాన్ని ఆశించే చేస్తున్నాం. ఆశించకుండా చేయమంటున్నాడు. కాబట్టి మన స్థాయికి తగ్గ కర్మలు ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడమే ఒక ఉత్తమ కర్మ. కాబట్టి పత్రిజీ గారు ఈ ప్రపంచంలో మానవులంతా చూశాడు, గమనించి 8 గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అని చెప్పాడు. 8 గుణాలు అన్నాడు. 8 గుణాలుగా విభజించాడు ప్రపంచ మానవాళిని. మొదటి గుణం ఏంటి? తమోగుణులు. తమోగుణులు అంటే వీళ్ళకు స్వభావం ఏంటి? సోమరితనము, ఎప్పుడూ శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి, దీన్నే చక్కగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ డిక్షనరీలో ఒకే ఒక పదం ఉంటుంది, రేపు చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవాళ చేద్దామని అనుకోరు, రేపు చేద్దాం.
కాబట్టి సోమరితనం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. అదొక స్థితి అంతే, అది తప్పని అనుకోకూడదు, వాళ్ళ స్థితి అంతే. తమోగుణులు. రెండవ వారు రజోగుణంలో తమోగుణులు. రజోగుణంలో తమోగుణులు వీళ్ళు ఇతరులను ఉపయోగించుకొని పనులు చేయించుకుంటూ ఉంటారు, వారు కష్టపడరు. ఇక్కడ తమోగుణ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్పుకునే అవసరం లేదు. అలాగే రజోగుణంలో తమోగుణులు వీళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు. ఇతరులను వినియోగించుకొని తన్ను తాను పోషించుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే వాళ్ళు కష్టపడరు, ఇతరుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పుకునే అవసరం లేదు. రజోగుణంలో తమోగుణులు. మూడవ స్థితిలో ఉన్నవారు పూర్తి రజోగుణులు. పూర్తి రజోగుణులు వీళ్ళు ప్రపంచంలో ఎక్కడో చోటు ఉంటారు, అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. వీళ్ళేంటి, వారి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైతే ధ్యేయం ఆ ధ్యేయం నెరవేర్చుకోవడానికి కష్టపడుతూనే ఉంటారు నిరంతరంగా. ఇతరులకు సహాయం చేయరు, కానీ తన కోసం కష్టపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు పూర్తి రజోగుణులు. మరి ఎవరున్నారు అలాంటి వారు? తర్వాత ఏంటి, తన కోసం కష్టపడే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే హిస్టరీలో చూసుకుంటే హిట్లర్ ఏ విధంగా జీవించారు? అహర్నిశలు కష్టపడినాడు తన కోసం, తను పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడినాడు. హిట్లర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నాలుగవ స్థితి ఏంటి, సాత్వికంలో తమోగుణులు. సాత్వికంలో తమోగుణులు అంటే ఈ స్థితిలో ఉన్నవారు సమాజ సేవ చేస్తూ ఉంటారు, కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. వీళ్ళు ఎవరికి హాని చేయరు, కానీ లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వారానికి ఒక రోజు నేను అన్నదానం చేయాలి, నెలకు ఒక రోజు ఏదో సేవా కార్యక్రమం చేయాలి, విద్యాదానం చేయాలి, సంగీతం నేర్పించాలి, ఇలాంటి కోరికలతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. సాత్వికంలో తమోగుణులు. ఐదవ స్థితిలో ఉన్నవారు సాత్వికంలో రజోగుణులు. మరి సాత్వికంలో రజోగుణులు మహాత్ములు ఎంతమంది ఉంటారో, గాంధీ మహాత్ముడు ఒక్కడే మహాత్ముడయ్యాడు. ఎంతోమంది స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరన్నారు, కానీ ఒక మహాత్మా గాంధీ లాగా కృషి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒకడే మహాత్ముడుగా కీర్తించబడ్డాడు. అలాగే మదర్ తెరెసా, ఆమె ఎంత సేవ చేసింది, జీవిత పర్యంతరం ప్రతినిత్యము సేవ చేస్తూనే ఉంటారు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోక శ్రేయస్సు కోసం, లోకం బాగుండాలి, నేను బాగుండాలని అనుకోలే వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని లోక కళ్యాణం కోసం త్యాగం చేశారు. సేవ అంటే అది. ఒక మహాత్మా గాంధీని చెప్పుకోవచ్చు ఈ స్థితిలో ఉన్న వాళ్ళని. అలాగే మదర్ తెరెసా గారు అంత గొప్ప సేవ చేశారు వారు. మరి ఆరవ స్థితిలో ఉన్నవారు నిర్గుణంలో తమో గుణులు. వీళ్ళనే ఫిలాసఫర్స్ అంటారు. అంటే వేదాంతులు, తెలుగులో చెప్పంటే వేదాంతులు. అంటే వీళ్ళు పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉంటుంది వీళ్ళకి, కానీ అనుభవ జ్ఞానమే తక్కువ స్థితిలో ఉంటుంది. ఫిలాసఫర్స్ అన్నీ చక్కగా చెప్తుంటారు. నేను లేను, నువ్వు లేవు, సత్యము లేదు, అసత్యము లేదు, ఉంటే ఉంది, లేకపోతే లేదు. ధ్యానం గురించి ఎవరికి చెప్పరు,
వాళ్ళు చేయరు, ఇతరులు కూడా చెప్పరు. ఎవరికి వారుగా తెలుసుకొని చేయవలసిన సాధన అని చెప్తూ ఉంటారు. మరి ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడా మరి 7వ స్థితి ఏంటి? నిర్గుణంలో సాత్వికులు. నిర్గుణంలో సాత్వికులు వీళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక్కరో ఇద్దరో ఉంటారు. అంటే వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఊరూరు తిరిగి చెప్పే ప్రయత్నం చేయరు. ఎవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చారో అలాంటి వాళ్ళకి, అడిగిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి కోవకు చెందిన ఒకానొక మాస్టరే రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు ఆయన ఉన్న చోటనే ఉంటూ తన దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే చెప్పేవాడు. స్వామి గారు మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నామంటే ఆయన 2 విషయాలు చెప్పేవాడు. మీ లోపల మీరు ప్రయాణం చేయండి. ఇంతవరకు బాహ్య ప్రయాణం చేశారు, ఇప్పుడు నీ లోపల నువ్వు ప్రయాణం చేయి, నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పి 2 విషయాలు చెప్పేవాడు. సాధన చేసి మరి వారి గురించి వాళ్ళకి ఏమి అర్థం కాక మరీ వచ్చి అడిగేవారు. ఇంకా వెళ్తే మీకు తెలుస్తుంది, ఇంకా లోతుల్లోకి వెళ్ళి, ఇంకా లోతుల్లో చెయ్యి. పత్రిజీ గురించి చెప్పేవారు. 3 విషయాలు చెప్పాడు పత్రిజీ గారు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు అని చెప్పేసి. ధ్యానం చాలా ముఖ్యమైనది ఇందులో. అందుకే ఒకసారి కడతాల్లో ధ్యాన మహాయజ్ఞంలో చెప్పాడు ఆయన. ధ్యానం చెయ్యాలని చెప్పేసి దాదాపు 100 సార్లు చెప్పింటాడు. మన పరుగు మన వైపే. దానికి ఏం చేయాలి? మన పరుగు మన వైపే ఉండాలంటే మనం కూర్చోవాలి. కూర్చోవాలి 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 కూర్చోవాలి. అది సంగతి. మీ అందరికీ సమన్వయంగా విన్నవించుకుంటాను. మనం కూర్చోవాలి బాయి, అంతే. 100 సార్లు చెప్పండి. ధ్యానానికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం తెలుసుకోవాలి. ధ్యానం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన సాధన. అంటే ఉదయం లేస్తానే ఫస్ట్ ధ్యానం చేసి మనం ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. అలాగే ధ్యానం చేసి నిద్రలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంతో పగటిపూట మొదలు పెట్టాలి, అలాగే ధ్యానంతో నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఈ 2 ప్రతిరోజు చేయాలి. మరి స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు ఎందుకు చెప్పాడు? మరి ధ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో నువ్వు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు కూడా అంత సాధన అవసరం లేదు. వీటికి కనీసం 1 గంట, 3 గంటలు ధ్యానం చేసావనుకో, కనీసం 1 గంట సేపు స్వాధ్యాయం చెయ్యి, 1 గంట సేపు సజ్జన సాంగత్యం చెయ్యి. ఇది చేస్తూ ఉంటే నువ్వు ఈ యొక్క మార్గం నుండి పక్కకు పోలేవు. అందువల్లనే పత్రిజీ గారు తెలివిగా ఈ 3 మనకు అందజేశాడు. ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం 1 గంట సేపు చదవండి. అలాగే సజ్జన సాంగత్యం, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణ తరణే నౌక అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు. త్రిజగత్, మూడు లోకాలను నువ్వు సజ్జన సాంగత్యం చేయమన్నాడు. ఈ కనపడే లోకం భూలోకం, ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి లోకం భువర్లోకం, ఇంకొక లోకం సువర్లోకం. ఈ 3 లోకాల్లో నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యి. అలా సజ్జన సాంగత్యం, త్రిజగత్ సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణ తరణే నౌక. ఈ జీవితం అనే నౌకను అవలీలగా నువ్వు దాటుకుంటావు. కాబట్టి సాధన, ఈ 3 సాధన చేస్తూనే ఉండాలి. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరో ప్రపంచంలో ఒకరో ఇద్దరో ఉంటారు ఎక్కడో చోట. వీళ్ళు కూడా నిర్గుణ స్థితిని అందుకున్నవారే, కానీ తన దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేవారు. కానీ
పత్రిజలాగా ఊరూరు తిరిగి చెప్పే ప్రయత్నం. నిర్గుణులే, నిర్గుణ స్థితిలో ఉన్నవారే, కానీ నిర్గుణంలో సాత్వికులు వేరు. ఫైనల్గా 8వ స్థితి ఏంటి? నిర్గుణంలో రజోగుణులు. వీళ్ళు ఏం చేస్తుంటారు, తన దగ్గరకు వస్తే నేను చెప్పాలి అని చెప్పేసి రూల్స్ పెట్టుకోరు అనమాట. ప్రతినిత్యము ప్రతి సెకండు పత్రిజ్ గారిని ఎప్పుడు కదిలించినా కూడా ఆయన ధ్యానం గురించే మాట్లాడేవాడు, సత్యమే పలికేవాడు నోటి. ప్రపంచం గురించి ఆయన 33 ఏళ్ళ ఆయన సహవాసంలో ఎప్పుడూ ఆయన ప్రపంచం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా వేడి ఉంది, ఎంత రేడియేషన్ పెరిగిపోయింది, ఎంత వేడి ఉంది అని ఎవరన్నా అంటే అరిచేవాడు ఆయన. ఎంత చలి ఉంది అంటే అరిచేవాడు. ఎంత గాలి ఉంది, వాటి సమంగా తీసుకో, అప్పుడే నువ్వు జ్ఞాని అవుతావు. శ్రీతోష్ణ సుఖ దుఃఖాదులు మానాల అందు జర మరణాల యందు సమదృష్టి కలిగిన వాడే జ్ఞాని అని చెప్పేసి భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. ఆయన ఆచరణలో చూపించాడు. ఎవరైనా దాని బాహ్య ప్రపంచంలో పరిస్థితుల గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఆయన నోరు మోపించేవాడు. ఏంటి ఏం మాట్లాడినావు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రకృతి ఏది ఇస్తే అది స్వీకరించు, యాక్సెప్ట్ చెయ్యి. అట్లుండాలి ఇట్లుండాలి నువ్వు డిసైడ్ చేయడానికి ప్రకృతి ఒక తల్లి. మనందరికీ తల్లికి తెలియదా తన బిడ్డకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదు అనేది? అలాగే ఆ తండ్రికి కూడా తెలుసు కదా ఏమి ఇవ్వాలా ఏమి. కాబట్టి నేను తండ్రి వంటి వాడిని, ప్రకృతి తల్లి వంటిది అని చెప్పేసి భగవద్గీత సారాంశం అదే కదా చెప్పింది. అంటే ఆత్మ ఆ తండ్రి ద్వారా వచ్చింది, శరీరము ప్రకృతి మాత ఇచ్చింది. సూక్ష్మంగా ఆలోచన చేస్తే, మన లోతుల్లోకి ఆలోచన చేస్తే మనందరికీ తల్లి ఎవరంటే ప్రకృతి మాత. స్థూలంగా చూస్తే తల్లి తండ్రి ఉన్నారు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈయన ఎంత కృషి చేశాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానము ప్రచారం అయ్యింది అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చేసిన విశేషమైన కృషి. అలాగే శాకాహార జగత్ కావాలి, ధ్యాన జగత్తే కాదు, అలాగే పిరమిడ్ జగత్ కావాలి. పిరమిడ్ ధ్యానానికి ఉపయోగించుకోండి. పిరమిడ్లో శక్తి క్షేత్రం, అది ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా. కాబట్టి మనం కూడా ఒక పూట ఇంట్లో చేసుకోండి, ఇంకొక పూట వీళ్ళ ఎక్కడైనా చేసుకోండి, ఏదైనా పిరమిడ్లో చేసుకుంటే త్వరగా ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. అక్కడ ఏమీ కనపడుతుంది మీకు పిరమిడ్లో చూస్తే, అంతా శూన్యమే. మరి దాని యొక్క పవర్ తెలుసుకోవాలంటే మీరు అందులో ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలోకి వెళ్తేనే ఆ పిరమిడ్ యొక్క పవర్ మీరు తెలుసుకోగలరు. వీళ్ళు ఫైనల్గా ఎవరు? నిర్గుణంలో రజోగుణులు. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు? బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఆయన 3 వరాలు అందించాడు ఈ ప్రపంచానికి. ఒకటి ఆనాపానసతి, పాలీ భాషలో శ్వాస మీద ధ్యాసని ఆనాపానసతి అన్నాడు. రెండవది మధ్య మార్గం గురించి చెప్పాడు. ప్రతి ఒక్కరు మధ్య మార్గంలో జీవించండి. మీరు ఆనందంగా జీవించాలంటే ఒకటి ఆనాపానసతి సాధన చేయండి, రెండవది మధ్య మార్గంలో జీవించండి, మూడవది అహింసో పరమో ధర్మ. ఎన్నో ధర్మాలు ఉన్నాయి మనకి. ఆ ధర్మాల్లోకి వెళ్ళి ఉత్తమోత్తమైన ధర్మం ఏంటంటే అహింస పరమో ధర్మ. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నువ్వు అహింసని పాటించు, హింస చేయవద్దు. మనసు ద్వారా అహింసను పాటించు, మాట ద్వారా అహింసను పాటించు, నువ్వు చేసిన చేతల ద్వారా కూడా అహింసను పాటించు. ఇదే ఉత్తమోత్తమ ధర్మం. మరి ఆయన ప్రపంచమంతా తిరిగాడు ఆయన. ఈరోజు బౌద్ధ మతము చాలా దేశాల్లో విస్తరించడానికి కారకులు ఎవరు అంటే ఆయనే. ఆయన ఏ విధంగా జీవించాడు? ఆయన ఇండిపెండెంట్గా తయారయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బుద్ధులుగా తయారు కావాలంటే మీరు కూడా ఇండిపెండెంట్గా తయారు కావాలని చెప్పాడు.
ఒక స్టోరీ చెప్తే, ఆయన కాలంలో జరిగినటువంటి ఒక స్త్రీ తన బిడ్డను కోల్పోయింది. 2-3 ఏళ్ళ పిల్లవాడు చనిపోయాడు. చనిపోతే ఆమె భరించలేని దుఃఖముతో ఆ ఊరు ప్రజల దగ్గర పోతే వాళ్ళంతా ఏమన్నారు, ఒక బుద్ధుడు, ఒక మాస్టర్ ఉన్నాడు, గొప్ప యోగి ఆయన, నీ సమస్య ఆయన తీరుస్తాడు, ఆయన దగ్గర వెళ్ళి మొరపెట్టుకో అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఆమె వెళ్ళి స్వామి గారు, మా పిల్లవాడు చనిపోయాడు, వీడిని బతికించేటువంటి శక్తి మీకే ఉంది అని చెప్పేసి తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను, మీరైనా సహాయం చేయగలరా నాకు అంటే, తప్పకుండా చేస్తా, కానీ ఒక షరతు పెడుతున్నా, ఈ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ఇంటిలో అయితే చావు లేదో ఆ ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకురా అని చెప్పేసి షరతు పెట్టాడు. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి ఇంట్లోనూ ఓ సంవత్సరం క్రితం పలానా వాళ్ళు చనిపోయినారని చెప్పేసి, ఒక 5 సంవత్సరానికి పలానా వాళ్ళు చనిపోయారు, ఇట్లా చెప్తూ వచ్చారు. సరే మీ ఇంట్లో తీసుకునేకి నాకు అర్హత లేదని చెప్పేసి అన్ని ఇంట్లో తరచి చూసింది, ఏ ఇంట్లో ఉండదు చావు, మరి ప్రతి ఇంట్లో చావు ఉందని తెలుసుకొని అక్కడికే మార్పు వచ్చేస్తుంది ఆమెలో. తర్వాత వెళ్ళి ఏమ్మా ఇప్పుడు బతికించనా? వద్దు స్వామి, ప్రతి ఒక్కరికి పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది అన్న సత్యం నేను తెలుసుకున్నా, మీరు తెలియజేశారు, ఈ విధంగా వెళ్ళి తెలుసుకొని రమ్మన్నారు, ఆవాలు తీసుకురమ్మన్నారు. ఏ ఇంట్లో చావు లేని ఇల్లే లేదు అని తెలుసుకున్నా. కాబట్టి గొప్ప సత్యాన్ని నాకు తెలియజేశారు. బౌద్ధ భిక్షువుగా ఆ బౌద్ధ భిక్షువులో చేరిపోయింది ఆమె, తను తాను తరింపజేసుకుంది సాధన చేసి. ఆమె పేరే సుజాత. అంతటి మహనీయుడు. తను ఏ విధంగా జీవించాడు, ఇతరులు కూడా అదే విధంగా జీవించాలి. ఇంకొకరు సహాయంతో ఎంతకాలం నువ్వు సపోర్ట్గా జీవిస్తావు? నువ్వే స్వతహాగా సాధించుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, ఈ సాధన నువ్వు చెయ్యి. పక్క వాళ్ళ సహాయంతో ఎంతకాలమని నువ్వు నడుస్తావు? నీ నడక నువ్వు చెయ్యి, నడుచు అని చెప్పాడు. కాబట్టి ఆయన అంత గొప్ప మాస్టర్ అనమాట. ఏ స్థాయిలో వాళ్ళకి ఎలా చెప్పాలో ఆయన బాగా తెలుసుకున్నటువంటి మాస్టర్. అలాంటి వాడే పత్రిజీ కూడా. బుద్ధుడు ఒక చదువు లేని వాడు వెళ్ళాడు. స్వామి గారు ధ్యానం అంటే ఏం చెప్పండి అంటే, ధ్యానం అంటే వానికి డెప్త్లో వెళ్ళి సబ్జెక్ట్ చెప్తే వానికి అర్థం కాదు. మరి ఏం చెప్పాడు? ఏమీ లేదయ్యా, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ధ్యాస పెట్టి చెయ్యి. నడుస్తున్నావా, ఆ నడక మీద ధ్యాస పెట్టి నడుచు. తింటున్నావా, ఆ తిండి మీద ధ్యాస పెట్టి తిను. బాగా నములుతూ ఆ రుచిని ఆస్వాదిస్తూ తిను. కాబట్టి ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాస పెట్టి చెయ్యి. ఇదే ధ్యానం అంటేనయ్యా అని చెప్పేసి అన్న. సరే బాగా ప్రయోగం చేసి మరీ వచ్చాడు. 1 సంవత్సరం తర్వాత వచ్చి, స్వామి గారు మీరు చెప్పింది చేసాను, చాలా బాగుంది, ఇంకా ఏమన్నా చెప్పండి అన్న. సాధన చేసి తెలుసుకున్నాడు కదా, కొంచెం జ్ఞానం వచ్చింది. జ్ఞానం వస్తే ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం లేదయ్యా, శ్వాస మీద, ముక్కులో గాలి ఆడుతుంది కదా, దాని మీద ధ్యాస పెట్టి సాధన చెయ్యి. ఇదేంది మరి వేరే విధంగా చెప్తున్నాడు ధ్యానం అంటే? అప్పుడు నీ స్థితికి తగ్గట్టుగా చెప్పాను, కానీ నీ స్థితి మారిపోయింది. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి నీ ముక్కులో గాలి వస్తుంది వెళ్తోంది, దాన్ని గమనిస్తూ సాధన చేయను చేసి ఆయన గొప్ప యోగి అయిపోయాడు. ఇంకెందుకు అడుగుతాడు? తర్వాత వచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నాడు అంతే. ఏమయ్యా ఏం అడగడం లేదంటే, ఇంక అడిగే నా దగ్గర క్వశ్చన్స్ ఏం లేవు, అన్ని సమాధానాలు నాకే దొరికాయి. ప్రశ్నలు నాలో ఉంటే ఉదయించాయి, సమాధానాలు కూడా నాలో ఉంటే వచ్చాయి. కాబట్టి ఇంకేం అక్కర్లేదు స్వామి, మీ సాంగత్యం కావాలి అని చెప్పేసి ఆయన కూడా బౌద్ధ భిక్షువుగా తయారైపోయాడు. అలాంటి గొప్ప మహనీయుడు బుద్ధుల వారు.
కాబట్టి బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. పరిపూర్ణమైన బుద్ధి వికసింప చేసుకోవాలి. ఊరికే కాలక్షేపానికి ఏది చేయకూడదు. పట్టుదల, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టిన పట్టు విడువుట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల పట్టుదలతో మనం కూడా సాధించుకుందాం. ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు గట్టి క్లాప్స్ కొడుతూ, త్రివిద్య, 3 విద్యలు ఉన్నాయని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు. 1 ధ్యాన విద్య, 2 ఆత్మ విద్య, 3 బ్రహ్మ విద్య. అలాగే తమోగుణులు, రజోగుణులు, సాత్వికులు, శుద్ధ సాత్వికులు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. ఈ శూద్రుడు వైశ్యుడు కావాలంటే ధ్యాన విద్యను అభ్యసించాలి. ఈ ధ్యాన విద్య ద్వారా శూద్రుడు వైశ్యుడు అవుతాడు. వైశ్యుడు ఆత్మవిద్య ద్వారా క్షత్రియుడు అవుతాడు. క్షత్రియుడు బ్రహ్మ విద్య ద్వారా బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ చెప్పాడు పత్రిజీ గారు. త్రివిద్య. అంటే ఇది కులం గురించి చెప్పలే ఆయన, మన గుణం అంతే. నీ గుణం బట్టి, నువ్వు చేసిన కర్మను బట్టి 4 వర్ణాలుగా విభజించాను ఈ ప్రపంచాన్ని అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు కదా. చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పేసి ఆ శ్లోకంలో చెప్పాడు. శూద్రుడిలాగా ఉండకూడదు. శూద్రుడు అంటే ఏంటి? అదొక స్థితి. అలాగే వైశ్యుడు అన్నా కూడా అదొక స్థితి అంతే, తక్కువ అని మనం భావించకూడదు. అలాగే క్షత్రియుడు, అది కూడా అదొక స్థితి, మన కులానికి ఆపాదించకూడదు. అలాగే బ్రాహ్మణుడు అనేది అది గొప్ప స్థితి. శూద్రుడు వైశ్యుడు కావాలి, వైశ్యుడు క్షత్రియుడు కావాలి, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావాలంటే ఈ త్రివిద్యల్ని అభ్యసించాలి. 1 ధ్యాన విద్య, 2 ఆత్మ విద్య, 3 బ్రహ్మ విద్య. ధ్యాన విద్య అంటే ఏంటి? ధ్యానంలో నిమగ్నమైన వాడు ముముక్షు ధ్యాని అవుతాడు ఫస్ట్. తర్వాత ఆత్మ విద్యను, ఆత్మ చేరుగా అవుతాడు. చేయంగా ఆత్మకు ఆత్మ విద్యను తెలుసుకుంటాడు. ఈ ఆత్మ విద్యే బ్రహ్మ విద్య కూడా అని చెప్పేసి తెలుసుకుంటాడు అనమాట. ఆ పరమాత్ముడు కూడా ఈ ఆత్మే పరమాత్మ కూడా అని చెప్పి అన్న సత్యము ఫైనల్గా తెలుసుకుంటాడు. ఇదే బ్రహ్మ విద్య. ఇది గుణ కర్మ విభాగశః అని చెప్పేసి 8 గుణాలు కలిగినటువంటి మానవులు ఈ లోకంలో ఉన్నారు. పూర్తి తమో గుణులు, 2 రజోగుణంలో తమోగుణులు, పూర్తి రజోగుణులు. తర్వాత సాత్వికంలో తమోగుణులు, తర్వాత సాత్వికంలో రజోగుణులు. తర్వాత 6వ స్థితి ఏంటి? నిర్గుణంలో తమోగుణులు. అలాగే నిర్గుణంలో సాత్వికులు, నిర్గుణంలో రజోగుణులు అని చెప్పి ఈ 8 విభాగాలుగా మానవుల యొక్క స్థితిగతులను బట్టి పత్రిజీ గారు విభజించారు. గుణకర్మ విభాగశః, వాళ్ళ గుణము కర్మలను బట్టి విభజించాడు ఆయన. అందరినీ గమనించి ఆయన తెలుసుకొని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి 2వది ఏంటి? చాతుర్వర్ణాలు. ఇక్కడ అందరూ పెళ్ళి చేసుకున్న వాళ్ళే కదా ఉండేది, బ్రహ్మచారులు ఎవరు లేరు కదా. మనమంతా పీటల మీద పెళ్లి చేసుకొని 3 ముళ్ళు వేసుకునేటప్పుడు ఆ పురోహితుడు మనతో ఏం చెప్పించాడు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని చెప్పి ప్రతిజ్ఞ చేయించారు కదా. అంటే ఏంటి? ఈరోజు ఉంటే మేము ఇద్దరు ఏకమవుతున్నాం, ఒక్కరే అయిపోతున్నాం. కాబట్టి కామం విషయంలో కానీ, అంటే కామం అంటే కోరిక విషయం, ఎన్నో కోరికలు ఉంటాయి. అందులో కామపరమైన కోరిక ఒకటి అంతే. కానీ కామం అనేవాడు మన థాట్ అక్కడికే వెళ్ళిపోతుంది. కానీ అనేక కోరికలు ఉన్నాయి. కోరికల విషయంలో కానీ, అలాగే ధన సంపాదన విషయంలో కానీ, అలాగే ధర్మం విషయంలో కానీ,
అలాగే ఫైనల్గా మోక్షం విషయంలో కానీ మేము ఒకరికొకరు సహకరించుకుంటాం అని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేశాం. కానీ నిజ జీవితంలోకి వచ్చినాక మనం ఫెయిల్ అయిపోతున్నాం, అది మర్చిపోతున్నాం, ఆ స్పృహలో ఉండలేకపోతున్నాం. కాబట్టి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిందే ఆ విధంగా జీవించే వారికి. అంటే మొట్టమొదటి ఏమొస్తుంది? కామము, అర్థము, మూడవది ఏంటి? ధర్మము. ప్రతి క్షణంలో నువ్వు ధర్మయుక్తంగా, కామపరంగా నువ్వు ధర్మంగా జీవించాలి. అంటే కోరికల విషయంలో ఆమెకి విలువ ఇవ్వాలి, ఆమె ఇతనికి విలువ ఇవ్వాలి. నీ కోరికలు వేరుగా ఉండవచ్చు, ఆమె కోరికలు వేరుగా ఉండవచ్చు. ఒకరికొకరు పరస్పరము ధర్మయుక్తంగా కోరికలు తీర్చుకోవాలి అంటాడు. అలాగే అర్థం అంటే ధనం విషయంలో కూడా ధర్మయుక్తంగా వ్యవహరించుకోండి. కొన్ని వస్తువులు ఆమె కొనాలనుకుంటుంది, నీకు సరిపోకపోవచ్చు, కానీ ఆమె కోరుతోంది. ఆ కోరిక తీర్చే, ధర్మయుక్తంగా కోరిన కోరికలు తీర్చే అది ఈ భర్త తీసుకోవాలి. అలాగే భర్త విషయంలో భార్య తీసుకోవాలి. ఇవన్నీ ఈ బంధాలు అనేది టెంపరీ, ఈ జనన మరణాల మధ్యలోనే ఉండేటివి ఈ బంధాలు. కాబట్టి ఈ యొక్క పరిమితమైన కాలంలో ఎందుకు కీచులాటలు, కొన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు కీచులాడుకోవాలి, గొడవలు సృష్టించుకోవాలి? కాబట్టి ఒకరికొకరు విలువ ఇచ్చుకోవాలి, స్నేహితులుగా వ్యవహరించాలి. ఒక స్నేహితులు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా ఒక భార్యాభర్త స్నేహితులుగా వ్యవహరించాలి. అలాగే ఫైనల్గా మోక్షం విషయంలో కూడా ధ్యానం చేసేటప్పుడు నీకు ఇష్టం లేకపోవచ్చు, ఆమెకి ఇష్టం, ధ్యానం చేయాలంటే చాలా ఇష్టం ఉంది, సహకరించాలి. అలాగే భర్తకు ఉండొచ్చు, భార్యకు లేకపోవచ్చు, సహకరించాలి. లేదా ఇద్దరికి ఇష్టం ఉందనుకో, ఇద్దరు కలిసి కూర్చోండి, ఇంకా హాయిగా ఉంటుంది. కానీ విలువ ఇచ్చుకోవాలి, ఒకరికొకరు విలువ ఇచ్చుకోవాలి. ఆమెకు ఒక ప్రాపంచ కోరికలు ఉండొచ్చు, తీర్చండి, తప్పేముంది. నువ్వు ఉన్న స్థితిలోనే వాళ్ళు ఉండాలని లేదు, వాళ్ళు ఉన్న స్థితిలో నువ్వు ఉండాలని లేదు. ఊరు రకరకాలుగా ఉంటారు. ఊరు తమో గుణంలో ఉండొచ్చు, ఇంకో రజోగుణంలో ఉండవు, మూడవ సాత్విక గుణంలో ఉండవచ్చు, నువ్వు శుద్ధ సాత్విక స్థితిలో ఉండవచ్చు. కానీ నువ్వు ఎక్కువ తక్కువ చూడకూడదు, అందరినీ సర్వసమానంగా చూడగలగాలి. పత్రిజీ ఆ విధంగా చూశాడు కనుక ఆయనకు అంత విలువ. అంటే ఒక చార్ట్ ఇచ్చాడు, తులసి దళంలో చాతుర్వర్ణాలు అని చెప్పేసి ఒక చార్ట్ ఇచ్చాడు. 4 విభాగాలుగా వర్ణాలు అంటే సమాజంలో 4 వర్ణాలుగా నేను విభజించానని చెప్పి పత్రిజీ ఒక చార్ట్ తయారు చేశాడు. ఎనిమిది స్థితులు చెప్పాడు. మొట్టమొదటి ఏంటి చెప్పుకున్నాం. ఇప్పుడు వీటిని ఏమంటారు? చతుర్విధ పురుషార్థాలు అంటారు. చతుర్విధ పురుషార్థాలు: కామం, అర్థం, ధర్మం, మోక్షం. ఒకటి నాతి చరామి 3 సార్లు ఎందుకు చెప్పిస్తున్నారు? ఆ ప్రతిజ్ఞ చేసినప్పుడు 3 సార్లు చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ప్రతినిత్యము ఆచరణలో పెట్టాలి. ప్రతిజ్ఞ చేసినాం, అది అమలుపరచాలా వద్దా? అమలుపరచాలంటే ప్రతినిత్యము అవి మన మస్తిష్కంలో స్థిరమై ఉండాలి. రెండవది ఏంటి? ఉపాధి పరంగా చెప్పుకోవాలంటే కామ విషయంలో ఉన్నవాడు శారీరకంగా ఉంటాడు, అర్థ విషయంలో ఉన్నవాడు మనసు పరంగా ఉంటాడు, ధర్మంగా ఉన్నవాడు బుద్ధిపరంగా ఉంటాడు, అలాగే మోక్ష స్థితిలో ఉన్నాడు ఆత్మపరంగా ఉంటాడు. ఉపాధి పరంగా విభజించాడు ఈ 4. నెక్స్ట్ ఏంటి? గుణపరంగా. కామపరంగా ఉన్నవాడు తమో గుణంలో ఉంటాడు, అర్థపరంగా ఉన్నవాడు రజోగుణంలో ఉంటాడు, ధర్మపరంగా ఉన్నాడు సాత్వికంలో ఉంటాడు.
నెక్స్ట్ మోక్షపరంగా ఉన్నవాడు శుద్ధ సాత్విక స్థితిలో ఉంటాడు. నెక్స్ట్ రామాయణం ప్రకారంగా మనం చెప్పుకోవాలంటే ఈ నలుగురు ఎవరంటే, కామపరంగా ఉన్నవాడు కుంభకర్ణుడు, అర్థపరంగా ఉన్నవాడు రావణాసురుడు, ధర్మపరంగా ఉన్నవాడు విభీషణుడు, మోక్షపరంగా ఉన్నవాడు రాముడు. ఇక్కడ ఒక వారధి ఉన్నాడు, బుద్ధికి ఆత్మకు ఒక వారధి, ఆయనే ఆంజనేయ స్వామి. అందుకే ఆయనకి పవనపుత్రుడు అన్నాడు. పవనం అంటే గాలి, వాయుపుత్రుడు అన్నారు. అందుకే పత్రిసార్ పిరమిడ్ పేర్లు కూడా గుంటకల్ పిరమిడ్కి పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టాడు. కొన్ని కేంద్రాలు వాయుపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం పేరు పెట్టాడు. తర్వాత కీటక దశ, అండదశ, లార్వా దశ, ప్యూపా దశ, తర్వాత సీతాకోక చిలుక దశ. గొంగలి పురుగు ముందు స్థితి ఏంటి? గుడ్డు, అండదశ. అండంలో నుండి గొంగలి పురుగు వస్తుంది. లార్వా దశ నెక్స్ట్ ఏంటి? గొంగలి పురుగు ఏం చేస్తుంది? బాగా బలంగా తయారవుతుంది. తర్వాత ప్యూపా దశలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక తొడుగు ఏర్పరచుకుంటుంది, ఒక తొడుగు ఏర్పరచుకుని దాంట్లో నివసిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటి? సీతాకోక చిలుక. ఎవరైనా ఊహించగలరా ఆ గొంగలి పురుగే సీతాకోక చిలుక అయిందని? కానీ అదే సీతాకోక చిలుకలా తయారైంది. కాబట్టి మానవుడు కూడా ఈ యొక్క తమోగుణ దశ నుండి సీతాకోక దశ వరకు చేరుకోవాలంటే అంటే ఆత్మస్థితి వరకు వెళ్ళాలి. నీ ఆత్మ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాలి. భగవద్గీత ప్రకారంగా ఒక శ్లోకం చెప్పాడు. ఈ ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉన్నారు. ఒకడు ఆర్తుడు, రెండవడు అర్థార్థుడు, మూడవవాడు జిజ్ఞాసి, నాలుగవవాడు జ్ఞాని. ఆర్తుడు ఎవరు అంటే ఈ కామపరంగా ఉన్నవాడు ఆర్తుడు. తర్వాత అర్థపరంగా ఉన్నవాడు అర్థార్థి, ధర్మపరంగా ఉన్నవాడు జిజ్ఞాసి, మోక్షపరంగా ఉన్నవాడు జ్ఞాని. ఈ 4 రకాల మనుషులు ఉన్నారని చెప్పేసి ఇక చాతుర్వర్ణ ప్రకారంగా విభజించాడు. తర్వాత 4 రకాల యోగాలు. కామపరంగా ఉన్నవాడు భక్తి యోగంలో ఉంటాడు. అర్థపరంగా ఉన్నవాడు కర్మయోగంలో ఉంటాడు. ధర్మపరంగా ఉన్నవాడు జ్ఞానయోగంలో ఉంటాడు. మోక్షపరంగా ఉన్నవాడు ధ్యాన యోగంలో ఉంటాడు అని చెప్పేసి యోగ ప్రకారంగా చెప్పాడు. యోగం ప్రకారంగా 4 విభాగాలుగా చెప్పాడు. తర్వాత 4 వర్ణాలు. వర్ణాలు అంటే కామపరంగా ఉన్నాడు శూద్రుడు అన్నాడు, అర్థపరంగా ఉన్నాడు వైశ్యుడు అన్నాడు, ధర్మపరంగా ఉన్నవాడు క్షత్రియుడు అన్నాడు, అలాగే ఆత్మపరంగా ఉన్నవాడిని బ్రాహ్మణుడు అన్నాడు. కాబట్టి ఎవరైనా ఆ కులం బట్టి ఉండదు ఇక్కడ, ఆ గుణం అంతే. ఆ గుణం బట్టి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. గుణము కర్మను బట్టి ఆ 4 స్థితులుగా ఆ భగవంతుడు విభజించాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమప్యమం విద్య కర్తారమవ్యయం అని చెప్పేసి శ్రీకృష్ణుల వారు తెలియజేశాడు. వాళ్ళ గుణము కర్మను బట్టి 4 విభాగాలుగా సమాజాన్ని విభజించాను. ఈ 4 వర్ణాల వాళ్ళే ఉంటారు ఈ సమాజంలో కూడా. గుణం మార్చుకో అంటే నీ కర్మలు మార్చుకో అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇది చాతుర్వర్ణాలు. నెక్స్ట్ 5 మహావాక్యాలు చెప్పారు. ఉపనిషత్తుల ప్రకారంగా 5 మహావాక్యాలు. ఏంటి 5 మహావాక్యాలు? మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది అహం బ్రహ్మాస్మి, మూడవది అయం ఆత్మా బ్రహ్మ, నాలుగవది తత్వమసి,
ఐదవది సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి ఋషులు ఎంతో ధ్యాన సాధన చేసి, ఎంతోమంది యోగులు, ఋషులు, జ్ఞానులు వాళ్ళకు అనుభవాలను జోడించి 5 మహావాక్యాలు చెప్పారు. ఈ 5 మహావాక్యాలు మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఉత్తమమైన జ్ఞానం. సకల చరా సృష్టిలో ఉత్తమమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానము అని చెప్పారు. అది బ్రహ్మ అన్నారు. అది తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మ గురించి తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ అంటే ఎవరంటే నీ యొక్క ఆత్మ బ్రహ్మ. ఆ యొక్క విశ్వాత్మ యొక్క జ్ఞానం పొందడమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం పొందినవాడే బ్రహ్మ అవుతాడు. ఆ విశ్వాత జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మమనంగా వేరే పరదేశంలో లేడు. ఏమన్నా చెప్పాడు, బ్రహ్మమనంగా వేరే పరదేశంలో లేడు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానేపో బ్రహ్మంబో అన్నాడు. బ్రహ్మమనంగా వేరే పరదేశంలో లేడు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి వెతుకుతూ ఉన్నాం కదా. బ్రహ్మమనంగా తానే బట్టబయలు. ఆ బ్రహ్మం ఎవరైతే నీ యొక్క అంతరాత్మే బ్రహ్మము, అంతరాత్మే భగవంతుడు. తన్ను తాను ఎరిగిన తానేపో బ్రహ్మంబో అన్నాడు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే, నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటే ఆ బ్రహ్మం గురించి తెలుసుకున్నట్టే. ఆ భగవంతుడి గురించి, ఆ సృష్టికర్త గురించి, ఆ విశ్వాత్మ గురించి, ఆ పరమాత్మ గురించి, ఆ ప్రజ్ఞానం గురించి మనం తెలుసుకున్నట్టే. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. రెండవది ఏంటి? అహం బ్రహ్మాస్మి. అహం నేను అంటూ ఉంటాం కదా ప్రతిరోజు. ఏ పని చేసినా నేను చేశాను. ఆ నేను కాదు, అసలైన నేనే, ఈ ఆత్మే నేను. అహం బ్రహ్మాస్మి. నాలో ఉన్నట్టు ఈ యొక్క అంతరాత్మే బ్రహ్మాస్మి. భగవద్గీతలో చెప్పాడు కదా, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. కాబట్టి ఈ అహమే ఎవరు నువ్వు అంటే, నేను నీ భావన కాదు అర్జున. అహం బ్రహ్మాస్మి, నేను ఒక ఆత్మను. మరి ఆత్మ ఎక్కడుందని నువ్వు ప్రశ్నిస్తే సర్వభూతాశయ స్థిత. ఒక మానవ దేహంలోనే కాదు, సకల ప్రాణుల దేహాల్లో నేనే నివసిస్తూ ఉన్నా. మరి ఈ ఆత్మకు పుట్టుక లేదు, మధ్యము లేదు, అంతము లేదు అని చెప్పాడు. ఇలాంటి శ్లోకాలు ఎన్నో చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అన్నాడు. మరి ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు పురోహితుడు చెప్తూ ఉంటాడు, ఈశ్వర సర్వభూతానాం అని చెప్పేసి ఆయన పలుకుతూ ఉంటాడు. ఈశ్వరుడు అంటే భగవంతుడు. ఎక్కడున్నాడు అంటే సర్వభూతానాం, సకల ప్రాణుల దేహాల్లో నేనే నివసిస్తున్నాను. బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఫ్యాన్ తిరుగుతుంటే దానికి సంబంధించిన స్విచ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి స్విచ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. స్విచ్ ఆన్ చేస్తే యంత్రం ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా మిమ్మల్ని నేను భ్రమింపజేస్తున్నా. ఆ స్విచ్ నా దగ్గర ఉంది. దగ్గర ఉండాలంటే మీలో ఉన్న ఆ నేను తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు ఆ స్విచ్ మీ చేతికి వచ్చేస్తుంది. అంటే స్విచ్ ఎదుటివాడి చేతికి ఇచ్చేసావు. వాడు ఏడిపిస్తే ఏడుస్తున్నావు, నవ్విస్తే నవ్వుతూ ఉన్నావు. ఆ విధంగా ఉండవద్దు. నువ్వు సర్వస్వతంత్రుడిగా తయారు కా. సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అన్నాడు. నా మాయ చేత నా స్విచ్ ఆన్ చేసే యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది, అందరినీ భ్రమింపజేస్తున్నా. ఇక్కడ ఆ స్విచ్ మన చేతికి తీసుకుంటే అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి మనం చేరుకోవాలి. ప్రజ్ఞానం బ్రహ్మ అన్న స్థితికి చేరుకోవాలి. అయం ఆత్మా బ్రహ్మ. నాలో ఉన్న ఆత్మే బ్రహ్మము. ఆత్మే సర్వాత్మ, ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడమే అయం ఆత్మ బ్రహ్మ. తర్వాత ఏంటి? తత్వమసి. నేనొకటే బ్రహ్మం కాదు, నీవు కూడా బ్రహ్మమే. నీలో ఉన్న ఆత్మ కూడా ఆ సర్వాత్మనే.
నీలో ఉన్న ఆత్మ కూడా ప్రజ్ఞానం బ్రహ్మయే. ప్రజ్ఞానం అంటే పరిపూర్ణమైన జ్ఞానం పొందినవాడు, అంటే సర్వాత్మక జ్ఞానం పొందినవాడు. ఇవి పంచ మహావాక్యాలు. ఇవన్నీ తులసిదళం పుస్తకంలో చెప్పాడు పత్రిజీ గారు. కనీసం మన కోసం మనం చేసేటువంటి సాధన ఒక ధ్యాన సాధన మాత్రమే, మన కోసం మనం చేసుకునేటువంటి సాధన ఒక స్వాధ్యాయం మాత్రమే, మన కోసం మనం చేసుకునేటువంటి సాధన ఒక సజ్జన సాంగత్యం మాత్రమే అన్న విషయాన్ని మనం గ్రహించి ప్రతి వారం ఒక ఎపిసోడ్ జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం తప్పకుండా హాజరు కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇంత గొప్ప సబ్జెక్ట్ అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ, మరొక్కసారి ఈ వేదికను అందించినటువంటి పాండురంగ గారికి, విజయలక్ష్మి గారికి మరొకసారి క్లాప్స్ కొడుతూ, ప్రియమైనటువంటి ఆత్మధ్యానులారా, ఆత్మబంధువులారా, రేపు 5 గంటల నుంచి 8 గంటల వరకు భగవద్గీత దానిపైన శ్లోక పఠనము, ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన వ్యక్తినే మనము ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈ రూమ్లో కూర్చోవాలంటే కూడా కొంచెము ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ కారు తీసివేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మాస్టర్, ఇది సత్యము. ఇక్కడ ధ్యానం జరుగుతుంది కనుక ఈ ధ్యానానికి అంకురార్పణం చేసినటువంటి భక్తి మార్గంలోని శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు నరనారాయణులైతే వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనము ఆత్మజ్ఞానానికి మేళవించి వచ్చేటువంటి డిటి వెంకటేశ్వర్లు గారు అద్భుతంగా చెప్తారు. కనుక ఆ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఆనందంగా ఆహ్లాదంగా 1.5 గంట సేపు మైమర్చి వాటిని సద్వినియోగం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాలని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరము అశోక్ నగర్ అనంతపురం పిలుపునిస్తూ ఉంది. కేవలం 2 గంటలు మనకున్నటువంటి ఆవరణాన్ని మనము తెలుసుకోవాలి. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని రేపటి నుంచి సప్తాహం 7 రోజులు ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మరీ ఆహ్వానిస్తున్నాం.